అతిథుల మధ్యనే ఈ యొక్క ఎంగేజ్మెంట్ వేడుక జరిపారు. నిశ్చితార్థం ఫోటోలని సోషల్ మీడియాలో నాగార్జున షేర్ చేశారు. ఇక కొంతకాలంగా శోభిత ధూళిపాలతో నాగ చైతన్య ప్రేమాన్ని నడిపించాడు. శోభితతో కలిసి విదేశీ ట్రిప్పులు రెస్టారెంట్లకు వెళ్లారు నాగ చైతన్య. 2017 అక్టోబర్ 6న సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య. ఆ తర్వాత 4 ఏళ్ల పాటుగా వీరి జీవితం సాఫీగా సాగింది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో 2021 అక్టోబర్లో సమంత నాగ చైతన్య విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. అప్పట్లో సంచలనంగా మారింది చైతు సమంత మధ్య బ్రేకప్ ఇష్యూ. ఇప్పుడు సమంత నాగ చైతన్య విడాకులపై అనేక రూమర్లు కూడా వచ్చాయి. అయితే సమంతతో విడాకుల తర్వాత శోభితతో చైతు ప్రేమాన్ని నడిపాడు. ఇరు కుటుంబాలు ఓకే అనడంతో మరికొన్ని రోజుల్లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈరోజు ఉదయం 9:42 నాగ చైతన్య ఇంట్లోనే ఈ నిశ్చితార్థం జరిగింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన నాగార్జున ఈ ఫొటోస్ ని షేర్ చేశాడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా. నాగార్జున నాగ చైతన్యకి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ షేర్ చేశాడు. అయితే నాగ చైతన్య శోభిత ధూళిపాల మధ్య మరికొన్ని రోజుల నుంచి కొంత ప్రేమాయణం సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు కలిసి విదేశీ ట్రిప్పులు రెస్టారెంట్లు వారంతా కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే లేటుగా తెలిసాము, లేటెస్ట్గా ఇప్పుడు వారిద్దరు కూడా కొంత తక్కువ మంది అతిథుల మధ్యనే ఈ నిశ్చయం జరిగినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ ఫోటోస్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. గతంలో సమంతతో నాగ చైతన్య వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడంతో వారి దాంపత్య జీవితం కేవలం 4 ఏళ్ళు మాత్రమే సాగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా ఇద్దరు కూడా విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. ఆ విడాకులు తీసుకున్న తర్వాత నుంచి నాగ చైతన్య శోభిత ధూళిపల్లితో కొన్ని రోజుల పరిచయం తర్వాత ప్రేమాయణం నడిపించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది. మరికొన్ని రోజుల్లోనే వీరిద్దరు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అనీంద్ర అందిస్తారు. ఎస్ అనీంద్ర, సో చాలా షాకింగ్ గా ఉంది. ఎక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన రిలేషన్షిప్ కూడా బయటికి రాలేరు. కానీ తాజాగా వ్యతిరేకంగా నిశ్చితార్థం చేసినటువంటి ఫోటోస్ వైరల్ అవడంతో అందరూ కూడా షాక్ గురవుతున్నారు. సో అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తారు? ఎస్ మనోజ్, ఇంతకు ముందు నుంచి కూడా సమంతతో నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఈ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నారు, వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారని పలు వార్తలు వచ్చినప్పటికీ వాళ్ళు ట్రిప్స్ వెళ్ళిన ఫొటోస్ కూడా వైరల్ అయినప్పటికీ కూడా ఈ వార్తల మీద రూమర్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఎవరు కూడా స్పందించలేదు. బట్ అభిమానుల్లో మాత్రం వాళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్త అప్పటి నుంచి కూడా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. బట్ అయితే సమంతతో విడిపోయిన తర్వాత సమంత తన మూవీస్ తను చేసుకుంటుంది, నాగ చైతన్య తన మూవీస్ తను చేసుకుంటూ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బట్ ఈ రిలేషన్ అనేది ఇప్పుడు ఎంగేజ్మెంట్ వరకు వస్తుంది అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని చాలా హైడింగ్ గానే ఉంచారు. సో ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందా లేదా అనేది ఎక్కడ కూడా వాళ్ళిద్దరు కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఈ రోజు సడన్ గా ఈ ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది అతిథుల మధ్యనే నాగార్జున ఇంట్లోనే చేయడం అనేది సడన్ గా షాకింగ్ గానే ఉంది అభిమానులకు కూడా. అయితే శోభిత ధూళిపాళ్ల గురించి చూసుకుంటే మనం తను పొన్నియిన్ సెల్వన్ లో యాక్ట్ చేసింది, అండ్ ఇంకా మేజర్ మూవీలో కూడా అడవిశేష్ తో మేజర్ మూవీలో చేసింది, గూఢచారిలో కూడా చేసింది. సో తను ఆంధ్రప్రదేశ్ కి తెనాలికి చెందిన అమ్మాయి. సో హెచ్ఆర్ కాలేజ్ లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసిన తర్వాత 2013లో మిస్ ఇండియా పోటీల్లో కూడా తను స్థానం సొంతం చేసుకుంది, 2nd ప్లేస్ వచ్చింది తనకి. సో అయితే ఈ మూవీస్ అడ్విశేష్ మూవీస్ తర్వాత కూడా తెలుగులో బాగా ఫేమస్ అవ్వడం, అటు హాలీవుడ్ లో కూడా తను ఒక మూవీ చేయడం, బాలీవుడ్ లో కూడా మూవీస్ చేయడం, తన లైఫ్ లో తను బిజీగా ఉంది. కానీ నాగార్జున కూడా ట్వీట్ చేశారు. నాగార్జున ఈ ఫోటోస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. చాలా కొద్ది మందితోనే ఈ యొక్క ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తోంది ఉదయం 9:42. అయితే చివరిలో కొంత డౌట్ఫుల్ గా ఉంది. 888 అంటూ కూడా మెన్షన్ చేశారు. ఇంతకీ ఆ 888 కి అర్థం ఏంటి? ఎస్, అంటే 888 కి సంబంధించి అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ మధ్యన అంటే ఇంత ముందు చూసుకుంటే ప్రభాస్ కూడా నా లైఫ్ లో ఒకరు రాబోతున్నారు అని చెప్పినప్పుడు కూడా ఇట్లా మ్యారేజ్ కి సంబంధించిన విషయం అనుకుని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది మూవీ ప్రమోషన్ అని చెప్పేసి తర్వాత తెలిసింది. బట్ వీళ్ళ విషయంలో మాత్రం అటువంటివి లేవు అనేది నాగార్జున తన ట్వీట్ లోనే సో వాళ్ళిద్దరికి సో విష్ చేస్తూ వాళ్ళ ఫొటోస్ ని పోస్ట్ చేశారు కాబట్టి సో డెఫినెట్ గా సో అది మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ ఉంటుందని చెప్పేసి అనుకోవాలి. సో దానికి సంబంధించిన డీకోడ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి క్లూ అయితే మనకి
ఎస్ అనిద్ర, మీరు హోల్లో ఉండండి. మొత్తం మీద నాగార్జున ఇంటి వద్ద కొన్ని సందడి నెలకొంది. నాగ చైతన్య తిరిగి మరోసారి తన మ్యారేజ్ లైఫ్ కంటిన్యూ చేయబోతున్న నేపథ్యంలో చాలా సందడి నెలకొంది. ఒకసారి దీనికి సంబంధించి నాగార్జున ఇంటి దగ్గర నుంచి ప్రతినిధి సుధా అందిస్తారు. మనకి సమాచారం. సుధా, ఓవర్ టు యూ. ఇవి ప్రస్తుతానికి నేనైతే నాగార్జున గారి ఇంటి దగ్గర ఉన్నాను. అండ్ జూబ్లీ హిల్స్ లో మొత్తం హడావిడి అయితే కనిపిస్తోంది. ఎవ్రీబడి ఈజ్ ఆల్ సెట్ ఫర్ నాగ చైతన్యాస్ ఎంగేజ్మెంట్. సో ఇవాళ మనందరికీ తెలుసు నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు విధంగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా 2017లో ఆఫ్టర్ హిస్ ఫస్ట్ వెడ్డింగ్ తర్వాత 2021 అక్టోబర్లో వాళ్ళు విడిపోయారు, సమాంత అండ్ నాగ చైతన్య. ఇప్పుడు నాగ చైతన్య ఈజ్ ఆల్ సెట్ టు స్టార్ట్ అ న్యూ లైఫ్ విత్ శోభిత ధూళిపాళ్ళ. ఇప్పుడు మనం నాగార్జున గారి ఇంటి దగ్గర ఉన్నాం. చూసుకుంటే హడావిడి అయితే కనిపిస్తోంది. అండ్ ఎవ్రీబడి వాళ్ళ పనుల్లో, షాపింగ్స్ లో అండ్ అలాగే డెకార్స్ లో బిజీగా ఉన్నారు. ఇంటి దగ్గరికి చాలా డెలివరీస్ వస్తున్నాయి, చాలా మంది డెలివరీ బాయ్స్ వస్తున్నారు. ఎన్నో రకాల స్వీట్లు, హాట్లు, ప్రతి దాంతో అయితే ఇల్లంతా కళకళలాడిపోతుంది. బయట నుంచి చూస్తే చాలా కామ్ గా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా హడావిడిగా అయితే నెలకొంది. ప్రతి ఒక్కళ్ళు, రిలేటివ్స్ అందరూ అయితే లోపలే ఉన్నారు. బట్ ఈ సెరమనీని చాలా చిన్నగా, చాలా సింపుల్ గా, చాలా ఇంటిమేట్ గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓన్లీ ఇంట్లో వాళ్ళతోనే, దగ్గర ఫ్రెండ్స్ తోనే ఈ ఎంగేజ్మెంట్ సెరమనీని అయితే వాళ్ళు జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ్ళ చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా దేర్ ఇస్ సమ్ అదర్ రిలేషన్షిప్, ఒక రకమైనటువంటి వాళ్ళ అనుబంధం చూసినా, వాళ్ళ ఫొటోస్ చూసినా తెలుస్తోంది. అండ్ అదే విధంగా లాస్ట్ టైం వాళ్ళు సౌత్ ఆఫ్రికా అండ్ అలాగే ఇటలీ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్ లో మన నాగ చైతన్య ఏదైతే ఒక రెస్టారెంట్ లో కూర్చుని ఆ రెస్టారెంట్ యొక్క షెఫ్ తో ఫోటో దిగడం జరిగింది. అండ్ అదే ఫోటోలో శోభిత కూడా ఉండడం జరిగింది. అప్పటి నుంచే మా అందరికీ అర్థమైంది ఏంటంటే శోభిత అండ్ నాగ చైతన్య ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, పెళ్లి పీటలు ఎక్కుతారు అని చెప్పి. అండ్ అదే విధంగా ఇవాళ అది నిజం అవుతోంది. ఈ రోజు శోభిత అండ్ నాగ చైతన్య అయితే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు. 2017లో నాగ చైతన్యకి సమాంతకి వివాహం జరిగింది. దాని తర్వాత చాలా మనస్పర్ధలు వచ్చాయి. బట్ మ్యూచువల్ కన్సెంట్ తో వాళ్ళిద్దరూ 2021లో డివోర్స్ తీసుకున్నారు. దాని తర్వాత నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ్ళ ప్రేమాయణం అయితే సాగింది. రిలేషన్షిప్ స్టార్ట్ చేశారని, రిలేషన్షిప్ లో ఉన్నారని ఎన్నో రూమర్స్ వచ్చాయి, కానీ చాలా మంది అవి రూమర్స్ కానీ నమ్మారు. కానీ ఇవాళ అది నిజం కాబోతుంది. బై ద వే, శోభిత ధూళిపాళ్ళ ఇస్ వైజాగ్ అమ్మాయి. సో వైజాగ్ లో ఆవిడ ఉంటూ 2016లో మిస్ ఇండియా సెకండ్ స్థానాన్ని సంపాదించుకున్నారు. దాని తర్వాత సినిమాల్లో అడుగుపెట్టి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, అటు బాలీవుడ్ లో కూడా ఎంతో మంచి పేరుని శోభిత ధూళిపాళ్ళ సంపాదించుకున్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే షోయు గురించి కూడా మాట్లాడాలి. షోయు అనేది 2020లో మన నాగ చైతన్య గారు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే షోయు స్టార్ట్ చేసే ముందే శోభితతో ఫ్రెండ్షిప్ ఉందా, రిలేషన్షిప్ ఉందా, లేకపోతే 2021 తర్వాత అతను షోయు అనేది స్టార్ట్ చేశాడు. ఆ షోయు అంటే శోభిత ధూళిపాళ్ళ పేరులో ఒక సగ భాగమా? అంటే నిజంగా ఇది షోయు అనేది శోభితకి గిఫ్టా, లేకపోతే ఆవిడ మీద ఉన్న అభిమానంతో ఆవిడ కోసం స్టార్ట్ చేసిన ఒక స్టార్ట్అప్? ఈ సూషీస్ ఇవన్నీ అయితే అక్కడ మనకి దొరుకుతాయి. అండ్ ద ఫుడ్ ఇస్ వెరీ టేస్టీ దేర్ అని చెప్పొచ్చు. డెఫినెట్ గా ఇది టాలీవుడ్ లో ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. అంటే కొన్ని రోజులుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. శోభిత ధూళిపాళ్ళ, నాగ చైతన్య ఇద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు. వారు విదేశీ ట్రిప్లకు వెళ్ళారు. వాళ్ళకి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారి కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చినప్పటికీ ఇద్దరు కూడా ఎక్కడ రెస్పాండ్ కాలేదు. కానీ ఎవరైతే అక్కినేని అభిమానులు ఉన్నారో వారందరూ కూడా డెఫినెట్ గా వారంతా కూడా కొంత ఆసక్తి నెలకొని వారంతా కూడా కొట్టిపారేశారు. సో ప్రస్తుతానికి ఈ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అందరూ కూడా షాక్ గురవుతున్నారు. ఎస్, నాగార్జున ట్వీట్ చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. వీఆర్ డిలైటెడ్ టు అనౌన్స్ the engagement of our son Naga Chaitanya to Shobhita Dhulipalla, which took place this morning at 9:42 a.m. We are overjoyed to welcome